హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చాలా హెల్తీగా అండ్ ఇంట్లోనే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో కేక్ అండి. ఇది చాక్లెట్ కేక్. చాక్లెట్ లేకుండా చేసుకుందాము. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉందండి. ఇంకా బయట తెచ్చిన దానికంటే మనం ఇంట్లో చేసుకునే చాలా బాగుంటుంది. హోమ్ మేడే అయితే ముందుగా కేక్ ట్రే తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం పిండితో డస్ట్ చేసుకోవాలి. దాన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇందులో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తానండి నేను, కేక్ మంచిగా పొంగుతుందో లేదని. అండ్ అందులోనే 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. నేను షుగర్ని ఇక్కడ 1/2 కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్లో అయినా సాల్ట్ ఉంటే చాలా బాగుంటుందండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కాఫీ పౌడర్ వేసుకోవాలండి. 2 రూపీస్ ప్యాకెట్, లేదంటే 1 స్పూన్ 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకున్నా నేను, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి. 3 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను. మంచిగా వీటినన్నిటిని కూడా బాగా జల్లించుకోవాలి. మంచిగా జల్లించుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. కేక్ కలిపేటప్పుడు మంచిగా మిక్స్ అవ్వాలంటే ఇలా జల్లించుకోవాలండి. ఇదొక టిప్ అనుకోండి. ఇంకా ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసిపోయేటట్టుగా ఇలా మంచిగా కూడా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే చేసుకోండి, లేదంటే స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ అండి ఇది. నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ వేసుకున్నా. మీరు కావాలనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గీ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇదే క్వాంటిటీతో తీసుకోవచ్చు. ఇది కూడా మొత్తం మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం. అండ్ అందులోనే నేను ఇక్కడ 3/4 కప్పు మిల్క్ తీసుకున్నానండి. గట్టివి, చల్లగా గోరువెచ్చగా ఫ్రిడ్జ్లో నుండి తీసి గోరువెచ్చగా చేసి అలాగే మీగడతోటే వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అలా వేసి మంచిగా చూసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలను చూసుకుంటూ కలుపుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టకున్నా సరే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ కూడా కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత, కానీ పైన కలపాలండి. కేక్ మంచిగా పొంగాలంటే, ఫ్లఫీగా రావాలంటే పైన ఇలా గట్టిగా కాకుండా పైన ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కేక్ బ్యాటర్ని అంతా కూడా కేక్ ట్రేలో వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కేక్ ట్రేలో అంతా వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలండి 3 టైమ్స్. మీరు కావాలనుకుంటే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అది కూడా ట్యాప్ చేసిన తర్వాత వేసుకోవాలండి. లేకుంటే డ్రై ఫ్రూట్స్ ఏమవుతాయంటే లోనికి వెళ్ళిపోతాయి. ఆప్షనల్ అండి. అది కూడా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్ అయిన ప్యాన్లో ఒక స్టాండ్ వేసుకొని కేక్ ట్రే పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. జాగ్రత్తగా కాలకుండా పెట్టుకోవాలి. అయితే దీన్ని లో ఫ్లేమ్లో 45 మినిట్స్ పెట్టుకోవాలి. లో టు మీడియం అయితే 30 to 40 మినిట్స్ సరిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే లో ఫ్లేమ్లో 45 మినిట్స్ అయితే కరెక్ట్గా కుదురుతుందండి. నైఫ్కి ఏం అంటలేదు చూడండి. కొంచెం లైట్గా అంటితే నేను 2 మినిట్స్ ఇలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని ఇంకా తీసి పక్కకు పెట్టుకుందాము. కేక్ రెడీ అయిపోయింది చూడండి. నైఫ్కి ఏమీ అంటలేదు కదా. అయితే దీన్ని అంతా కూడా పక్కకు పెట్టి దీనిపైన ఒక క్లాత్ కప్పేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డిమోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. మంచిగా సైడ్స్ ఇలా అన్నామంటే ఈజీగానే వచ్చేస్తుందండి.
ఎందుకంటే ఆయిల్ పిండితో డస్ట్ చేసాం కదా మనము, ఈజీగానే వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇలాగే స్టాప్ చేయొచ్చు. ఇంకా దీనికి డెకరేటింగ్ మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. మీకు ముందు ఈ వీడియోలోనే ఉందంతా. ట్యాప్ చేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది చూడండి. కేక్ ఎంత మంచిగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఫ్లఫీగా, ఎంత టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి కేక్ కూడా. ఇప్పుడు అంతే అనుకుంటే మీరు అంతటితోటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పైన డెకరేటింగ్గా మీకు ఈజీ ప్రాసెస్లో ఏ బటర్ ఏ విప్పింగ్ క్రీమ్ అవి ఏమి అవసరం లేకుండా చూపిస్తున్నాను. కోకో పౌడర్ తీసుకున్నానండి ఇక్కడ 5 స్పూన్స్, అండ్ అందులోనే 5 స్పూన్స్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. ఇదే ఇంతనే సరిపోతుందండి. ఆ కేకు దాదాపు 500 గ్రామ్స్ పైనే ఉంటుంది. ఇందులోనే 1 to 2 స్పూన్స్ మైదా పిండి కూడా వేసుకోవాలి. దీన్ని కూడా జల్లించుకోవాలి, ఉండలు ఉంటుంది కదండి అందుకు. అండ్ అందులోనే 5 స్పూన్స్ మిల్క్ వేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి మిక్స్ చేసేటప్పుడు. ఇంకా సాలకొస్తే పాలు ఇంకా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కూడా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో 1/2 స్పూన్ బటర్ వేసుకున్నాను నేను. బటర్ కంపల్సరీగా వేయాలండి. బటర్ వేయడం వల్ల షైనింగ్ వస్తుందండి ఆ చాక్లెట్ మిక్చర్కు. ఇక స్టవ్ పైన పెట్టి నేను లో ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను చూడండి. మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. గిన్నె కూడా మందంగా ఉండాలండి. అలాగే మనం కేక్ పెట్టే గిన్నె కూడా చాలా మందంగా ఉండాలి. కేక్ ట్రే అనేది చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో ఇక్కడ. అలాగే కేక్ పెట్టేది మనము కింద ఉంటుంది కదండి, కింద ఇంకో పాత్ర బాండి పెడతాం కదండి, అది విస్తరంగా ఉంటేనే, చాలా వెడల్పుగా ఉంటేనే కేక్ మంచిగా పొంగుతుంది, ఫ్లఫీగా కూడా. ఇక్కడ నేను 2 పార్ట్స్ చేసుకున్నానండి ఒక కేకుని. దానిపైన షుగర్ సిరప్ పూస్తున్నాను. మంచిగా కూడా మొత్తం షుగర్ సిరప్ని అప్లై చేయాలి. ఇక్కడ షుగర్ సిరప్ ఎలా చేశానంటే 2 స్పూన్స్ షుగరు, 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కరిగించుకున్నాను. అండ్ ఇప్పుడు మనం కేక్ పైన ఈ చాక్లెట్ మిశ్రమాన్ని పూసేసి దానిపైనే ఇంకో పీస్ని పెడుతున్నాను. దానిపైన కూడా షుగర్ సిరప్తో అప్లై చేసుకొని చాక్లెట్ సిరప్తో మొత్తము అప్లై చేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ పైన మనకు కొంచెం ఇట్లా గుంతలాగా వచ్చింది కదండి, ఆ పాటుని కింద పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం చాక్లెట్ సిరప్ అంతా అప్లై చేసిన తర్వాత సైడ్లకు కొంచెం వాటరీగా ఉండాలి కదండి, అందులో కొంచెం పాలు పోసుకొని కొంచెం లూజ్ చేసుకున్నాను. మిగిలిన దాంతోనే అంతా కూడా చుట్టూరా అప్లై చేసుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కోకో పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ని కూడా వేసి కరిగించుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ విధంగా టిష్యూ పేపర్ తీసుకొని చుట్టూరా ఇలా క్లీన్ చేసామంటే మంచిగా క్లీన్ అయిపోతుందండి. బేకరీ కేక్స్ అస్సలు అవసరమే లేదండి దీనికి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న కేక్లే చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. నేను కూడా ఫస్ట్ టైం అలా అనుకుంటుంటానండి, ఏం బాగుంటాయి ఇది అనుకున్నా. కానీ ఇంట్లో చేసినప్పటి నుండి నేను ఎప్పటికీ ఇంట్లోనే చేస్తానండి, బయట నుండి అస్సలు తెచ్చుకోలేదు. ఇప్పుడు చూడండి దానిపైన నేను ఓరియో బిస్కెట్స్తో డెకరేట్ చేశాను. మీరు కావాలనుకుంటే ఇంతటితో చాలా చేయొచ్చు. ఇక క్రీమ్ బిస్కెట్లో మనకు ఓరియో బిస్కెట్లో క్రీమ్ ఉంటుంది కదండి, వైట్ క్రీము, దాన్ని ఇట్లా చేతితో నలిపేపాటికి మనకి ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ వచ్చాయి. ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చూడండి ఒక పీస్ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.